Curse series, Deuteronomy 28, 1 to 14 blessings, 16 to 68 curses. ఆ కర్సులు, ఆ శాపాలు ఎక్కడ తేలుతున్నాయి? గలతీ 5 మొత్తం చాప్టర్, ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, శరీర కార్యాలు, ఆత్మ ఫలాలు, అవన్నీ అక్కడ రాసినాయి. కాబట్టి దాంట్లో ద్వితీయోపదేశ కాండం నుంచి ఇక్కడికి జంప్ అయినాయి అవి శరీర కార్యములు. గుర్తుందా? ఆదాము తోటలో ఉన్నప్పుడు ఆయనకు మహిమ శరీరం ఉండే. ఆ మహిమ శరీరము పాపం చేసినప్పుడు అది ఫ్లెష్గా మాంసము శరీరముగా మారిపోయింది. ఆ పాత నిబంధనలో ఆ మాంసము శరీరానికి విమోచన లేదు. అందుకే దయ్యం పట్టిందనంటే పాత నిబంధనలో కొట్టి చంపేయాల, తిండిపోతులను కొట్టి చంపేయాల. ఎందుకనంటే అదొక ఆత్మ. తాగుబోతులు అదొక ఆత్మ, కొట్టి చంపేయాల, రాళ్లతో కొట్టి చంపేయాల. పాత నిబంధనలో విమోచన రాలే అప్పటికి. ఏదేను తోటలో ఆదాము అవ్వ ఉన్నప్పుడు మహిమ శరీరంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మహిమ శరీరంలో ఈ శరీర కార్యాలు లేవు అక్కడ. ఎందుకంటే శరీరం లేదు. మహిమ శరీరం వేరే, ఆర్డినరీ మాంసము రక్తము శరీరం వేరే. కాబట్టి ఆ మహిమ శరీరంలో శరీర కార్యాలు రానికి ఎంట్రన్స్ లేదు. సాతానుడు పాపం చేయగానే వాడు మహిమ ఆత్మ నుండి దుష్టాత్మ అయిపోయింది. వాడు గ్లోరీ లైట్, ఇంత వెలుతురు దూత నుండి వాడు చీకటి దూత అయిపోయింది. వాడికి కూడా తెలియదు అట్లా అవుతుందని. చీకటి అయిపోయి వాని రూపు రేఖలన్నీ మారిపోయి వికారంగా, డట్టిగా, అగ్లీగా, టూ మచ్గా అయిపోయింది. వాడికి కూడా తెలియదు, అరే ఇట్లా అయిపోయింది ఏంట్రా బాబు అని. దాని తర్వాత దేవుడు ఇష్టపడి, సాతాన్ గాడు ఇట్లా చేసి నన్ను మోసం చేసి ఇంత నమ్మితే నమ్మక ద్రోహం చేసిండు, రెచ్చగొట్టిండు. వాడు సాతాన్ గాడు రెచ్చగొట్టిండు దేవదూతలను అందరినీ 1/3 కంప్లీట్గా రెచ్చగొట్టి జలస్, నేను కూడా దేవుని లెక్క కావాలా, దేవుడే ఇంత నాకు అని జలసీ వచ్చేసింది. ఆ జలసీ స్పిరిట్ వస్తే ఏమవుతుంది? నిన్న చూసుకున్నాం మనం జేమ్స్లో. అన్ని దుష్ట కార్యాలు ప్రెజెంట్ ఉంటాయంట. ప్రతి దుష్ట కార్యాలు ఈ జలస్ స్పిరిట్ ఉంటాయంట. ఆ దుష్ట కార్యాలన్నీ ఎవరికి వచ్చేసినాయి? సాతాన్ గాడు జలసి వచ్చేసింది. ఎందుకు జలసి వచ్చింది? అందరు దేవదూతలు దేవుడు యెహోవానే ఒబే అవుతున్నాయి, యెహోవానే కొనియాడుతున్నాయి. జలస్, గర్వం ఫినిష్ రాగానే ప్రతి నీచ దుష్ట కార్యాలన్నీ సాతానులో ఎంటర్ అయిపోయినాయి. దేవుడు ఏం చేసినారు? నేను ఇంత నమ్ముకున్నవాడు లూసిఫరు మోసం చేసిండు నన్ను, నేను చేస్తాను ఇప్పుడు, డిఫరెంట్గా చేస్తా అని చెప్పి మహిమ ఆత్మ, మహిమ పరలోకంలో మహిమ దేవదూతలు గ్లోరీ మహిమ శరీరములో నేను నా రూపంలో, నా స్వరూపంలో వారికి ఒక శరీరం ఇస్తా, గ్లోరిఫైడ్ బాడీ ఇస్తా అని దేవుడు ఆదామవ్వను సృష్టించిండు, మహిమలో సృష్టించిండు. వాడు సాతాను గాడు వచ్చి చూసి, అరే ఇది దేవుడు వేరేగా సృష్టించిండు, ఆదాం అవ్వ ఇది వేరే ఉన్నది, డిఫరెంట్గా ఉన్నది ఇది అని చెప్పి వాడు మోసం చేసి వాళ్ళను కూడా డిసీవ్ చేసేసి వాళ్ళలో కూడా ఏమైపోయింది? ఆ శరీరము, అరే దేవుని కాడు ఉన్నప్పుడు శరీరము నాది వేరే ఉండే కదా అని లూసిఫర్ అనుకుంటూ వాడు వీళ్ళని చూసి, అరే వీళ్ళ శరీరం వేరే ఉంది కదా, నాకు ఆ శరీరం కావాలి, నాకు ఆ శరీరం కావాలా మళ్ళీ
ఆ శరీరమే మంచిగుంది, నేను పాపం చేయగానే వికారం అయిపోయి చీకటి అయిపోయినా, నేను చీకటి శక్తి అయిపోయినా, ఇప్పుడు ఆదాము అవ్వకు ఈ శరీరం ఉన్నది, ఆ శరీరం అన్న తీసుకుంటే ఎంత బాగుంటుంది, వాళ్ళు ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుర్రు, సేమ్ గ్లోరీ కూడా ఇక్కడ కనిపిస్తుంది కానీ డిఫరెంట్ ఉంది, అదన్నా మనం తీసుకుందామని వాళ్ళని మోసం చేస్తే ఇది బాడీ నాకు వస్తుందేమో, లేదనంటే ఏమవుతుందో చూద్దాం అని చెప్పి వాళ్ళని కూడా డిస్ట్రాయ్ చేసేసింది. ఏమైపోయింది? ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమమే పాపం అయిపోయింది. అక్కడ సేమ్ ఈ ఈవిల్, జలసి, గర్వము, అవిశ్వాసము వచ్చేసినాయి ఆదాము అవ్వకు. దుష్ట కార్యాలలో సాతాను కాడ 2 వేర్లు, అవేంటి? గర్వం, అవిశ్వాసం. ఎంతమందికి ఉంది గర్వం, అవిశ్వాసం? వద్దు మనకు. అది సైతాన్ గాడు వేరు. పవిత్రాత్మ వేరు. ఏది? తగ్గింపు, విశ్వాసం. అర్థమైందా? ఈ రోజు నుంచి మీరు ఆ తగ్గింపు మీద ఫోకస్ చెయ్యండి. విశ్వాసం ఎట్లా వస్తుంది? విశ్వాసం వినుట వలన. ఇప్పుడు నేను దేవుని వాక్యం చెప్తున్నా కదా, మీకు విశ్వాసం వస్తుందా? ఇది చాలా గట్టి వేరు. ఇది చూడండి, చదువు రోమన్స్ 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. ఏం వినాలా? వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చాలు. ఎవరి గురించి వినాలా? క్రీస్తును గురించి, క్రీస్తు వార్త, క్రీస్తు గురించి వినాలా. ఎక్కడ ఉంది క్రీస్తు గురించి, దేవుడి గురించి? నీకు విశ్వాసం రావాలి అని అంటే ఏం చేయాలా? నీకు రెండు వేర్లు ఉన్నాయి. ఇప్పుడు చెట్టు ఉన్నది, చెట్టుకి ఒక మెయిన్ రూట్ ఉంటుంది, మంచి ఏరు ఉంటుంది. ఆ ఏరును కొట్టేసినాం అనుకో, తకినేర్లు అన్నీ చచ్చిపోతాయి. చిన్న చిన్న ఏర్లు ఉంటాయి, అక్కడ అన్ని ఏర్లు ఉంటాయి, రూట్స్. మెయిన్ రూట్ ఒకటి ఇట్లా పోతుంది. ఆ దాన్ని చెట్టు ఇట్లా కొంచెం తవ్వి చూసుకోవాలా అది ఏడున్నది రూట్ అని. దీన్ని కొట్టేసినాం అనుకో, తక్కిన ఎంత దూరమన్నా పోని అంత చెట్టు చచ్చిపోతుంది. నీకున్నది తగ్గింపు, విశ్వాసం అనే క్రీస్తులో ఉన్నవారికి ఆ వేరుంటుంది. క్రీస్తులో లేని వారికి గర్వము, అవిశ్వాసం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీకు ఏముంది? యేసుప్రభు బిడ్డలకు ఏముంటుంది? సో ఇప్పుడు ఈ విశ్వాసము పెంచుకోవాలంటే ఏం చేయాలా? వినాలా, నా మెసేజ్లు వినాలా, యూట్యూబ్లో వినాలా, వింటా ఉండాలా. నువ్వు TV9, బాహుబలి సినిమా పాటలు వింటా ఉంటే దానికే అవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. అవిశ్వాసం పెరగగానే శరీర కార్యాలు పెరుగుతాయి. శరీర కార్యాలు పెరగగానే నీ రైటింగ్ స్టార్ట్ అవుతుంది, లెటర్స్ స్టార్ట్ అవుతాయి, లిప్స్టిక్లు స్టార్ట్ అవుతాయి, చినిగిపోయిన జీన్స్ స్టార్ట్ అవుతాయి, డిఫరెంట్ డిజైన్ స్టార్ట్ అవుతాయి, తలకాయ మీద హెయిర్ కటింగ్స్. తెలిసిపోతుంది. నీ ప్రవర్తనను చూస్తే వీడు విశ్వాసంలో ఉన్నాడా, అవిశ్వాసంలో ఉన్నాడా ఈజీ తెలిసిపోతుంది. వాడు ప్రార్థన చేస్తుండా లేదా ఈజీగా తెలిసిపోతుంది. ఇంటికి పోతే మీ విశ్వాసాన్ని కాపాడుకోండి, ఆడనే అటాక్ వస్తుంది. నేను సార్ 1 hour ప్రేయర్ చేస్తున్నా సార్. ప్రేయర్ ఇంపార్టెంట్. నువ్వు ప్రేయర్ ఎప్పుడు చేస్తావు? విశ్వాసం లేకపోతే ప్రేయర్ కూడా చేయవు. నువ్వు ప్రేయర్ చేస్తే నీకు సగం పెట్రోలే నిండుతుంది ట్యాంక్లా, అది అయిపోతూ ఉంటుంది తొందరగా. అందుకే నువ్వు రోజు పొద్దుగాల లేవగానే 1 hour 2 hours వాక్యము, యూట్యూబ్ మెసేజెస్ విను. ఓకేనా? సో ఇక్కడ ఏం చూస్తున్నాం మనము? ఆదాము అవ్వ ఆ మహిమ శరీరమును పొడగొట్టుకున్న తర్వాత ద్వితీయోపదేశ కాండము 21 ఆదాము అవ్వ ఏం చేసిర్రు? ఆ గ్లోరిఫైడ్ బాడీ పోయిన తర్వాత పాత నిబంధనల రూల్ ఏంటి? దయ్యం పట్టుకుంటే
తిండిపోతూ ఆత్మ పట్టుకుంటే రూల్ ఏంటి? తాగుబోతూ ఆత్మ పట్టుకుంటే రూల్ ఏంటి? ఈ దాన్ని అడల్టరీ రూల్ ఏంటి? కొట్టి చంపేయాలా? పాత నిబంధనలా కొట్టి చంపేయాలా? అమ్మ నాన్న మాట వినని వాళ్ళని ఏం చేయాలా? పాత నిబంధనలా రాళ్ళతో కొట్టి. ఎందుకనంటే అదొక స్పిరిట్, అదొక ఆత్మ. అర్థమవుతుందా? పాత నిబంధనలో ఆ గ్లోరీ వెళ్ళిపోయింది, ఆదాం అవ్వలకెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత దయ్యం పట్టుకుంటే దానికి సొల్యూషన్ లేదు. ఆ సొల్యూషన్ రావాలి అని అంటే యేసు ప్రభు శిలువ మీద చనిపోయి రక్తం చిందించి యేసు ప్రభు మళ్ళీ ఈ బాడీని ఇదిగో సమస్తము నూతనము ఆయను, ఐఎమ్ అ న్యూ క్రియేషన్, ఓల్డ్ థింగ్స్ హ్యావ్ పాస్డ్ అవే, బిహోల్డ్ ఆల్ థింగ్స్ హ్యావ్ బికమ్ న్యూ. కొరింథియన్స్ 5:17. అది కావాలా? అది ఎట్లా అవుతుంది? యేసు ప్రభు రక్తం ద్వారానే న్యూ క్రియేషన్ అవుతావు. ఆ న్యూ క్రియేషన్ ఆదామవ్వ ఉండే, పాపం వచ్చి ఆ క్రియేషన్ వెళ్ళిపోయింది. యేసు ప్రభు రావాలా, రక్తం చిందించి మనల్ని సూపర్ న్యాచురల్గా న్యూ క్రియేషన్ అది చేసేస్తాడు దేవుడు. ఆ పాత నిబంధన లేదు. అది చదవండి, చూడండి ఇక్కడ ఏమైతుంది చూడండి. 21 చదవండి. ద్వితీయోపదేశ కాండము. మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగుబడి ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? తిరుగుబడి ఉంటున్నాట. తిరిగి ఇష్టం వచ్చినట్టు తిరుగుబాటు చేస్తున్నాడు. రిబెలియస్, స్టబన్, రిబెల్లింగ్. మా కొడుకు కుమారుడు రిబెలియస్, తిరగబడి ఉన్నాడు. మా మాట వినక తిండిపోతూ త్రాగుబోతు. నా కొడుకు తాగుబోతు, తిండిపోతూ. ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. ఏం చెప్పాలా? ఊరి పెద్దలకు చెప్పాలా? వీడు తింటుండు, తాగుతుండు, తిండిపోతు అయిపోయాడు, తాగుబోతు అయిపోయాడు నా కొడుకు. ఊరి పెద్దలను తెచ్చి అప్పుడు ఊరి పెద్దలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలెను. మల్లెపూలే అల్లా, రోజ్ పూలే అల్లా, ఏమేసి చంపాలని. సొల్యూషన్ లేదు. పాత నిబంధనలో సొల్యూషన్ లేదు. వాడు మారాడు, దయ్యం పట్టేసింది, సాతానుడు పట్టేసిండు. ఓల్డ్ టెస్టిమెంట్లా ఎప్పుడైతే నువ్వు దేవుని మాట వినవో సేటన్ ఎంటర్ అయిపోయి తిండిపోతూ తాగుబోతూ ఇట్లా ప్రాబ్లం అవుతుంది. అసలు ఆ అధ్యాయంలో ఇంకా చాలా ఉంది కింద చదువుకుంటే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క స్పిరిట్ జలసీ స్పిరిట్ మనం చూసుకొని దాని ప్రకారము మనము ఏం చేయాలి? దాన్ని ఆ జలసీ స్పిరిట్, ఈ ఈవిల్ స్పిరిట్స్ పోవాలంటే మనము ఆపోజిట్ స్పిరిట్లో ఫంక్షన్ కావాలా. ఆపోజిట్ స్పిరిట్ అంటే జలసీకి ఏం స్పిరిట్ ఆపోజిట్ జలసీకి? ఇక్కడ చూడండి, రోమా 12:21. కీడు వలన జయింపబడక, ఈ శరీర కార్యాల ద్వారా నువ్వు జయించబడక మేలు చేత కీడును జయించుము. నువ్వు మంచిది ఆపోజిట్ చేసి జయించు అంటున్నాడు. ఏం చేయాలా? నీకు దొంగతనం చేయాలా అని అనిపిస్తే నువ్వేం చేయాలా? ఆపోజిట్ చెయ్యకుంటుండాలా. నీకు లడ్డు దొంగతనం చేయాలని అనుకుంటే నువ్వు నీ బ్యాగ్లోకి వెళ్ళి చాక్లెట్ తీసి ఇచ్చేసాయి. ఆపోజిట్ స్పిరిట్. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. ఏం చేయాలా? మంచిది చేయాలా. మంచిది ఇంగ్లీష్లో అంటుంది, డోంట్ బీ డిఫీటెడ్ బై ఈవిల్. నువ్వు చెడుతనముతో ఓడిపోకు, కానీ ఆ చెడుతనమును గెలవాలి. ఎట్లా? మంచితనంతో గెలవాలా. అర్థమవుతుందా? మీ శరీర కార్యాలు పరిశుద్ధాత్మ దేవుని అడిగి మంచితనంతో మీరు గెలవాలా. Psalm 37. చెడ్డవారు శరీర కార్యములో పని చేసే వారిని చూసి నువ్వు వ్యసన పడకుము. అయ్యా, జలస్ వాళ్ళని చూసి వ్యసన పడకు. దుష్కార్యములు చేయువారిని చూచి, దుష్కార్యములు ఆ శరీర
చేసేవారిని చూసి మత్సరపడకుము. జలస్ కాకు. ఎందుకనంటే వాళ్ళ అంతము ఫినిష్, తొందరగా వెళ్ళిపోతారు వాళ్ళు. జేమ్స్ 4:2. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు. మత్సర పడితే దానికి ఏ ఫలం రాదు. మీరు అన్నెసెసరీ జెలసీ, నేను జెలస్ చేస్తే ఆమెను పడగొట్టేయచ్చు, ఆమెను డిస్ట్రాయ్ చేయొచ్చు అనుకుంటురు. నువ్వే డిస్ట్రాయ్ అయిపోతుంది దాంట్లో. ఎందుకు? నీకే అన్ని శరీర కార్యాలు, దుష్ట కార్యాలు అన్నీ నీ దగ్గరికి వచ్చేస్తాయి నీకు జెలసీ ఉంటే నీ జీవితంలో. కాబట్టి అరే వాళ్ళని ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది, ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది అని అనుకోకు. జెలసీ ఉంది అని అంటే నువ్వే డిస్ట్రాయ్ చేసుకుంటూ అందరిని రెచ్చగొడుతూ నీలో ఉన్న ఆత్మలు వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. జాగ్రత్తగా. ప్రావర్బ్స్ 24:1. దుర్జనులను చూచి మత్సరపడకుము, వారి సహవాసము కోరకుము. ఏం చేయాలంట? మత్సరము, జలసి ఉన్న వాళ్ళ సహవాసం చేయాలనా? జలసి ఉన్న వాళ్ళతో చేస్తే సాతాన్ గ్యాంగ్లా, చీకటి శక్తులలా జాయిన్ అయిపోతారు. 1 Corinthians 10:22. ప్రభువునకు రోషము పుట్టించెదమా, ఆయన కంటే మనము బలవంతులమా? అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్ని విషయాలలా ఏముంది? అన్ని విషయాలు చేయవచ్చా నువ్వు? స్వాతంత్రం ఉంది, నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటావో చేసుకో. స్వాతంత్రం ఉంది కానీ అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. చాయిస్ ఉంది మీకు. లైఫ్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయా లేవా? మంచిది చెడ్డది ఉందా లేదా? లైఫ్లో మనకు అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. శరీర కార్యాలు ఉన్నాయా? ఆత్మ ఫలాలు ఉన్నాయా? ఆత్మ వరాలు ఉన్నాయా? విశ్వాసం, వాక్యాలు ఉన్నాయా? దుష్ట కార్యాలు, యూట్యూబ్లు, డర్టీ అన్నీ ఉన్నాయా? అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మనకు. బటన్ నొక్కితే అన్నీ వస్తాయి. కానీ అన్నీ మనం చేసుకోవచ్చా? అన్నీ మనము చేయలేము, చెయ్యొద్దు అని వాక్యం చెప్తుంది. చదువు. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు గాని. అన్నిటికీ ఫ్రీడమ్ ఉంది, నేను చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. పౌలు అంటుడు, నేను కూడా అన్నీ చేసుకోవచ్చు కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నీ చేయొద్దు బాబు, డేంజర్. నువ్వు జెలస్గా ఉన్నావంటే, యాంగ్రీగా ఉన్నావంటే, నువ్వు లస్ట్ఫుల్గా ఉన్నావంటే, నువ్వు డర్టీ మూవీస్ చూస్తున్నావంటే, డర్టీ యూట్యూబ్స్ చూస్తున్నావు అని అంటే డేంజర్ అయిపోతుంది. అప్పుడు చెప్పొద్దు, అమ్మ దేవా ఏంటి నేను ఇంత ప్రేయర్ చేస్తుంటే కదా నాకెందుకు ఇట్లా అయిందని చెప్పొద్దు. ఎందుకనంటే అన్నీ చేయొచ్చు కానీ నువ్వేం ఎన్నుకున్నావు? ఏది చేయొద్దో ఆదాం అవ్వ, ఆ లూసిఫరు ఎన్నుకున్నారు. నీకు కూడా దేవుడు ఆ చాయిస్ ఇస్తున్నాడు. 1 Corinthians 10:13. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకును ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. దేవా, ఏం దేవా నాకు ఇంత పెద్ద శోధన ఇచ్చినావు దేవా, నువ్వు మంచోని కాదు, దేవుడు నన్ను ఎందుకు ఇంత శోధిస్తున్నాడు? దేవుడు నన్ను ప్రేమిస్తే నాకెందుకు ఈ శోధన వచ్చింది? శోధన రాలే, అన్నీ ఉన్నాయి కదా అని నువ్వు ఎంటర్ అయినావు. ఎంటర్ అయిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు? తప్పించుకోనికి మీ ఫ్రెండ్ కాల్ చేస్తాడు, మీ ఫ్రెండ్ వస్తాడు. తప్పించుకోనికి, నిన్ను తప్పించడానికి దానన్నా ప్రేయర్ చేద్దాం, దానన్నా బైబిల్ స్టడీ పోదాం, ఈ వాక్యం విందాం, మనం ప్రేయర్ చేద్దాం, గ్రూప్లో ప్రేయర్ చేద్దాం. తప్పించుకోనికి సహింపగలుగుటకు ఆయన
సంబంధమైన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. తప్పించుకోవడానికి మార్గము కూడా దేవుడు ఇస్తాడంట శోధన వస్తే. 1 కొరింథీ 3:3 మీలో అసూయయు జెలసీ కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై ఏం సంబంధులై? శరీర కార్యములు, శరీర సంబంధులు. మీలో అసూయ ఉంది, కోపం ఉంది, క్రోధం ఉంది అని అంటే ఇంకా మీలో చదువు, మొత్తం చదువు. మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్నవారు కారా. జేమ్స్ 3:14-15 అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది గాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఏడికెళ్ళొచ్చిందంట? దయ్యముల సంబంధం అట. జలసి శరీర కార్యాలు ఉన్న వాళ్ళందరూ ఎవరితో సంబంధం ఉందంట? జలసి ఉంటే ఏమేం కార్యాలు ఉంటాయంట? నీచ కార్యాలు. ఎన్ని ఉంటాయి నీచ కార్యాలు? ప్రతి ఈ లోకంలో ఉన్న నీచ కార్యాలు అన్నీ ఉంటాయంట. చదువు, మళ్ళీ చదవది. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక. ఈ జ్ఞానము ఏ జ్ఞానము? లూసిఫర్ సాతాన్ గాడు చేసిన జ్ఞానము. దేవుణ్ణి అవిధేయతగా ఉండి వాడు జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఆ జ్ఞానము ఆదమవ్వకు, లూసిఫర్ నుంచి ఆదమవ్వకు పోయింది ఆ జ్ఞానం. ఆ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక, పరలోకం నుంచి దిగి వచ్చింది కాదా జ్ఞానము? భూ సంబంధమైనది. ఈ భూమికి చెందినటువంటి సాతానుడు, ఈ భూలోక అధిపతి ఎవరు? ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఎవరు? ఈ భూలోక సంబంధమైన జ్ఞానము సాతానుకి చెందిన జ్ఞానము. 2 కొరింథియన్స్ 4:4 ఈ లోకంలో జ్ఞానం ఉంది కదా, ఈ లోకంని కంట్రోల్ చేసే జ్ఞానం ఎవరు? ఇగో ఇక్కడ ఉంది చూడు. ఈ యుగ సంబంధమైన దేవత, ఈ లోకములో ఉన్న దేవత అవిశ్వాసులైన వారి, అవిశ్వాసులు మనల్ని కాదు, మనం విశ్వాసులం, ఓకేనా? మనల్ని కూడా కంట్రోల్ చేస్తున్నాయి. ఏంటి అవి? చూడండి. అవిశ్వాసులను మనోనేత్రములు అంటే రెవల్యూషన్, ఆత్మీయ కన్నులు, గుడ్డితనం కలుగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక. అది మన హృదయంలో యేసు ప్రభువును తెలుసుకున్న వాళ్ళ హృదయంలో ఏం ప్రకాశించింది? పరలోక వెలుగు, ఆత్మ ఫలాలు. ఏం ప్రకాశించింది? ఆత్మ ఫలాలు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక, పైనుండి దిగి రాలే. ఈ జ్ఞానం భూ సంబంధమైనది. భూ సంబంధమైన దేవత, భూ సంబంధమైన దయ్యాలకు, భూ సంబంధమైన గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ కి, ప్రకృతి సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనయు దయ్యముల జ్ఞానము. ఎవరి జ్ఞానము? ఎవరి జ్ఞానము? దయ్యముల జ్ఞానం. ఇప్పుడు మీకు దేవుని ప్రత్యక్షత కావాలనా, దయ్యముల జ్ఞానం కావాలనా? దయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది. అర్థమవుతుందా? ఈ మత్సరము, ఈ జలసి వచ్చింది అనంటే ఈ దయ్యాల జ్ఞానము మనకొద్దు. ఈ దయ్యాల జ్ఞానం వస్తే ప్రాబ్లమ్స్ అవుతాయి. ఈ దయ్యాల జ్ఞానం వస్తే, జలసి వస్తే ఏమైతే తెలుసా? నాకు తెలిసిన ఫ్యామిలీ, ఆ పితరులు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు కొట్లాడుకుంటారు అనమాట. కొట్లాడుకొని డివైడ్. జలసి వస్తే ఏమవుతుంది? ఒక వ్యక్తి జాబ్ మంచిగా చేస్తుండు, తగిన వాళ్ళందరూ జాబ్ లేదు, గీబ్ లేదు.
కొన్ని రోజులు కాగానే నెక్స్ట్ వాళ్ళకు కూడా ఆ వ్యక్తి ఆ అన్న కంటే వీళ్ళకు మంచి జాబ్ వచ్చింది. రాగానే ఏమైంది, ఇప్పుడు జలసీ వచ్చేసింది. నాకు 6,000 జీతం వస్తే వీళ్ళకు 10,000 జీతమా? ఏమొచ్చేసింది? జలసీ. సంతోషపడాలనా, జలసీ కావాలనా? దాని తర్వాత ఈమె మంచి బంగారం వేసుకుంటుంది, మంచి చైన్ వేసుకుంటుంది, ఎక్కడికి వెళ్ళి వచ్చింది మీకు పైసా? జలసీ. ఏమైపోయింది? ఆ జలసీ డివైడ్ చేసేసింది ఫ్యామిలీస్ని. ఆ తరం అంతా డివైడ్ అయిపోయింది. ఆ తరం అంతా డివైడ్ అయిపోయి ఏమైంది, పిల్లలు కూడా డివైడ్ అయిపోయారు. ఆ స్పిరిట్ ఏం చేస్తుంది, ఆ తరంనే కాదు నెక్స్ట్ తరం, నెక్స్ట్ జనరేషన్ కూడా డివైడ్ చేసేస్తుంది. సో నెక్స్ట్ జనరేషన్ ఏమైంది, వాళ్ళ తండ్రులు, వాళ్ళ చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు కొట్లాడుకున్నారు, చెల్లెళ్ళు, అక్కలు కొట్లాడుకున్నారు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు వాళ్ళు కూడా కొట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ జనరేషన్ ఏమవుతుంది, నీకు ఇల్లుందా? నాకు ఇల్లు లేదు. ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఆడకెళ్ళి వచ్చింది. మళ్ళీ ఇక్కడికి రాగానే ఇల్లు వచ్చింది. ఇల్లు రాగానే నీకు ఇల్లుందా? ఇంత మంచి ఇల్లుందా నీకు? జలసీ. ఏమైంది, ఆ ఫ్యామిలీ అంతా బ్రదర్స్ సిస్టర్స్ డివిజన్. ఈ జలస్ స్పిరిట్ వస్తే లేదా డివిజన్ వచ్చేస్తుంది, డివిజన్ వచ్చేస్తుంది, యాంగర్ వచ్చేస్తుంది. యాంగర్ జనరేషన్. వన్ ఫ్యామిలీ బిడ్డ ఎప్పుడు, నేను చెప్పిన లాస్ట్ టైం, ఎప్పుడు చూడు వాళ్ళ తండ్రితో కొట్లాట. బిడ్డ తండ్రితో కొట్లాడి వెళ్ళిపోతుంది, బిడ్డ తండ్రితో కొట్లాడుతుంది వెళ్ళిపోతుంది, తండ్రితో కొట్లాడుతుంది వెళ్ళిపోతుంది. మళ్ళీ అమ్మ మంచిగా ఉంటుంది, తమ్ముడు మంచిగా ఉంటాడు, అత్త మంచిగా ఉంటుంది, మామ మంచిగా, అంత మంచిగా ఉంటాడు, డాడే చెడ్డోడు. ఇప్పుడు ఆ జనరేషన్ నుంచి ఎక్కడికి పాస్ అవుతుంది, నెక్స్ట్ జనరేషన్కి పాస్ అవుతుంది. నెక్స్ట్ జనరేషన్ ఏమైపోయింది, సేమ్ ప్రాబ్లం. డాడీ చెడ్డోడు, డాడీతో ఫైటింగ్. అందరు అన్నదమ్ములు మంచిగా ఉంటారు, అమ్మ మంచిగా ఉన్నది, మామ మంచిగా ఉన్నాడు, అత్త మంచిగా ఉన్నది. ఎవరు చెడ్డోడు? ఏడికెళ్ళి వస్తుంది అది? పాత జనరేషన్ నుంచి స్పిరిట్ ఆఫ్ జెలసీ, స్పిరిట్ ఆఫ్ యాంగర్ నుంచి వస్తుంది అది. చూస్తున్నారా? స్పిరిట్ ఆఫ్ యాంగర్, స్పిరిట్ ఆఫ్ జెలసీ, అడల్టరీ. మనం ఇవన్నీ చూసుకున్నాము. ఈ రోజు నుంచి మనము ఈ సిరీస్ అప్పుడప్పుడు మళ్ళీ నేను టచ్ చేస్తా, కానీ ఈ శరీర కార్యాలు కొత్త నిబంధనలో దేవుడు మనకు ఈ కార్యాలను, శాపాలను తీసేసిండు, దేవుడు కొట్టేసిండు. అవి పాత నిబంధనలో ఆదాము నుంచి ఇవి వస్తూ ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండంలో అయితే మొత్తం పెద్ద లిస్టే పెట్టిండు అక్కడ దేవుడు మోషే ద్వారా, పెద్ద లిస్టు. చాలా డేంజర్ కర్సులు ఉన్నాయి, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అందరికి ఏమైపోయింది, అలవాటైపోయింది. కొత్త నిబంధన రాగానే గలతీలో పౌలు చూపిస్తా ఉన్నాడు అవి. ఇప్పుడు నేను అవి మీకు చూపిస్తా ఉన్నా. మనం ఏం చేయాలా? ఈ శాపాలు మన జీవితంలో ఎక్కడ అటాక్ అయితే ఈ శాపాలు, నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావు, పరలోకం పోతావా లేదా? పోవా? పరలోకం పోవా? యేసుప్రభు నమ్ముకున్నావు కదా, యేసుప్రభు నమ్ముకున్నావా? పరలోకంకి ఎంతమంది పోతారు? చేయలేపండి, పోతారా? మరి ఇక్కడ చేతుల కింద పెట్టండి. పరలోకం పోతారు. మళ్ళీ ఈ శాపాలు ఎందుకు కనిపిస్తున్నాయి మన ఇంట్లో? అడల్టరీ, ఆల్కహాల్, డ్రంకనెస్, తిండిపోతు, లస్ట్, రేజు, కొట్లాటలు, మత్తతులు, ఇవన్నీ ఎందుకు కనిపిస్తున్నాయి మన జీవితంలో? పాత నిబంధన కదా అది, పాత నిబంధన కదా. మరి ఇక్కడ ఎందుకు కనిపిస్తున్నాయి అవి? మన జీవితంలో ఎందుకు కనిపిస్తున్నాయి అవి? అది కొట్టేయాలా? అది కొట్టాలంటే ఏం చేయాలా? ఆ శాపాలు కొట్టేయాలి అని అంటే, ఆ శాపం ఎక్కడ అటాక్ చేస్తుంది నిన్ను? ఆదామవ్వని ఎక్కడ అటాక్ చేసింది? బాడీలో అటాక్ చేసింది. అందుకే ఈ శరీరము
చచ్చిపోగానే బొందలకు పోతుంది. యేసు ప్రభు దగ్గరికి ఏం పోతుంది? నీ ఆత్మ నీ ప్రాణం పోతుంది, నీ శరీరం ఎక్కడ పోతుంది? బొందలకు పోతుంది. సో ఈ శరీరం ఎందుకు పోతలేదు పరలోకానికి? చచ్చిపోగానే లేచి వెళ్ళిపోవాలి కదా శరీరం కూడా. ఎందుకనంటే శరీర కార్యాలు ఎక్కడున్నాయి? అవి నీ సోల్లోకి వస్తాయి, నీ మైండ్లోకి వస్తాయి. నీ మైండ్లోకి వచ్చి నీ బాడీని అటాక్ చేస్తూ ఉంటాయి. సైతాన్ వచ్చి ఎక్కడ అటాక్ చేస్తాడు? ఫస్ట్ నీ సోల్లోకి వస్తాడు. థింకింగ్, ఫీలింగ్, డిసైడింగ్ అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చినాక అది నువ్వు యాక్సెప్ట్ చేసినావు అని అంటే నీ బాడీని కొట్టేస్తాడు. అందుకు నీ బాడీ లస్ట్ వస్తుంది, నీ బాడీ యాక్ట్ చేస్తుంది అనమాట. సో నువ్వేం చేస్తున్నావు? యేసు ప్రభు రక్తం ద్వారా ఏం చేయాలి? మనము ఈ శరీర కార్యాలలో అటాక్ వస్తుంది, శాపాలు శరీరంకి అటాక్ వస్తున్నాయి, రోగం వస్తుంది, వ్యభిచారం అవుతుంది, క్యాన్సర్ వస్తుంది, ఎయిడ్స్ వస్తుంది, గడ్డలు వస్తున్నాయి, ఏదేదో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎక్కడికి? శరీరానికి. బీపీలు, షుగర్లు, కిడ్నీ ప్రాబ్లమ్స్, వెన్నెముక ప్రాబ్లమ్స్, బ్యాక్ ప్రాబ్లమ్స్, కంటి ప్రాబ్లమ్స్, నోటి ప్రాబ్లమ్స్, ఇవన్నీ అటాక్ శరీరంలో కర్స్ జరుగుతూ ఉంది. గజ్జి, దురద ఎక్కడొస్తుంది? శరీరంలో వస్తుంది. ఆ అటాక్ ఎక్కడికి వస్తుంది? చదువు రోమన్స్ 12:1-2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. ఎవరికి సమర్పించుకోవాలి? ఈ దయ్యముల జ్ఞానంకా, దయ్యముల జ్ఞానంకా, గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ కా ఎవరికి సమర్పించుకోవాలా? ఎవరు ఏం సమర్పించుకోవాలా? నీ ఆత్మనా? నీ ప్రాణమా? నీ ఆత్మ ప్రాణం ఆల్రెడీ దేవుని కాడికి వెళ్ళిపోతుంది. ఏం ఉండిపోతుంది ఈ లోకంలో? ఆ శరీరం కూడా యేసుప్రభు వచ్చినప్పుడు లేస్తుంది. అది అప్పుడు మహిమ శరీరంగా దేవుడు మార్చేస్తాడు. అప్పటి వరకు అది శరీరం మట్టిలా ఉండాలా, డబ్బాలా. నీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని. దేవునికి సరెండర్ సమర్పించుకో. దేవుని వాత్సల్యమును బట్టి, ఆయనను బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ప్లీజ్ గడ్డం పట్టుకొని బతిమలాడుతున్నా. ప్లీజ్ నీ బాడీస్ దేవునికి కొంచెం సమర్పించుకో. నీ బాడీ, నీ సోల్, నీ స్పిరిట్ దేవుని హ్యాండ్ ఓవర్లోనే ఉంది. సాతాను గాడు దాన్ని ముట్టలేడు. నీ స్పిరిట్ని, సోల్ని సీల్ అయిపోయి ఉంది. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు సీల్ చేసేసిండు. నీ ఆత్మను, ప్రాణాన్ని ముట్టనికి లేదు. ఏది ముడతాడు వాడు? దుష్టుడు. బాడీ. అందుకే నీ బాడీకి గడ్డొచ్చింది, సీమ్ వస్తుంది, కళ్ళు పోతున్నాయి, కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, క్యాన్సర్ ప్రాబ్లం. ఎక్కడ ముడతాడు వాడు? ఆత్మను, ప్రాణాన్ని ముట్టనికి హక్కు లేదు వానికి. ఎందుకు? సిల్వర్ రక్తం ద్వారా ఆత్మ, ప్రాణాన్ని దేవుడు సీల్ చేసేసిండు, కొనేసిండు, కట్టేసిండు. వాడు ఏం చేస్తాడు? బాణము వదులుతాడు. నీ థింకింగ్లకు వస్తుంది ఆ బాణం. ఆ థింకింగ్లకు రాగానే నువ్వేం చేయాలా? ఆ థింకింగ్ నీ బాడీని తక్కువని చెయ్యి అని అంటది. సైతాన్ గాడు బాణం ఇసిరేస్తాడు. ఎఫెసియన్స్ 6:16. ఇవన్నీయు కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని. దుష్టుడు ఏమేసాడు? దుష్టుడు ఏమేస్తున్నాడు? ఇక్కడ చూడండి. ఇప్పుడు ఆ అగ్నిబాణం ఎక్కడేస్తున్నాడు? నీ థింకింగ్లో. ఈ అగ్నిబాణము ఇక్కడ థింకింగ్కి వేస్తున్నాడు వాడు. ఎక్కడికి వెళ్ళేస్తున్నాడు? బయటికి వెళ్ళి. ఆడు ఎక్కడున్నాడు? లోకంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎవరినో ఒకళ్ళని వాడుకోనికి రెడీగా ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? అగ్నిబాణము ఎక్కడేస్తున్నాడు? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు థింకింగ్కి? ఫస్ట్ 3 బాణాలు వస్తే ఏం చేయలే. ఫస్ట్ 3 బాణాలు వస్తే
నా మీదకి అటాక్ వస్తే ఏం చేయలే. నువ్వు కూడా నీ బాడీ సాతాన్గా రాగానే కొన్నిసార్లు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటావు. మంచిగుంది ఇది, నేను ఎంజాయ్ చేసుకుంటా, మంచి యూట్యూబ్ వీడియో ఎవరు చూస్తలేరు, నేను చూసుకుంటా. అర్థమవుతుందా? కొన్ని బాణాలు వస్తే నువ్వు సైలెంట్గా ఇట్లా నిలబడతావు. ఏం కాలే, ఏమవుతుంది, అది ఏం పెద్ద దెబ్బ తాకలే. ఇప్పుడు కొన్ని బాణాలు నీ మైండ్కి వస్తుంది, నీ ముఖానికి, నీ కన్నుకు తాకుతుంది. కన్నుకు తాకుతుంటే నీ మైండ్లా ఎవరికి చెప్తున్నావు దాన్ని ప్రొటెక్ట్ చేయని? ఎవరికి చెప్పినావు అది తాకకుండా కాపాడని? ఏ బాడీ పార్ట్కి చెప్పినావు? అంత ఫాస్ట్గా చెప్పినావు. ఆడికెళ్ళి ఆ బాణం ఇంత దూరం రానికి ఎంత టైం పడుతుంది? అంత టైంలా నీకు అటాక్ ఆడికెళ్ళి వస్తుందిరా అని చెప్పి చూసి టక్కుమని ఇట్లా చేసేసినావు. ఎంత ఫాస్ట్గా చేసినావా లేదా? వాడు సాతాన్ గాడు కూడా నీ మనసుకు అటాక్ చేస్తాడు. బయటికి వెళ్ళి చేస్తాడు, లోపలికి వెళ్ళి చేయడు. బయటికి వెళ్ళి నీకు ఒక థాట్ వేస్తాడు, తలంపు వేస్తాడు. ఆ తలంపు వేసినప్పుడు నువ్వు నీ శరీరాన్ని ఏం చేయాలా? నేను ఇది చెయ్యా, నేను యూట్యూబ్ తీసి చూడా, తలంపు వచ్చింది. ఇప్పుడు నువ్వు ఏం చేయాలా? తీయాలా, ఫోన్ తీయాలా, కంప్యూటర్ తీసి యూట్యూబ్ చూడాలా? లేదు, నేను చూడా. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా లేదా? ఇప్పుడు చదువు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములు ఓకేనా? రైట్. శరీరములు ఆయనకు సమర్పించుకొనుడని, దేవునికి సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. రైట్. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ దయ్యాల జ్ఞానమును, ఈ లోకమును, ఈ యుగ దేవతను అనుసరించకుండగా ఉత్తమమును, మంచిదంట, గ్రేటెస్ట్ థింగ్, సూపర్ థింగ్, ఉత్తమము, అనుకూలమును, మంచిదిను, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి. ఎంతమందికి దేవుని చిత్తం చేయాలని ఉంది? ఇగో దేవుని చిత్తము ఇక్కడ ఉంది. దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు నీ మనస్సు మారి, నీ ప్రాణం, మనసుకి ఇంకో పేరేంటి? ఇది నా మనస్సు, నా ప్రాణము, థింకింగ్, ఫీలింగ్, డిసైడింగ్, మనస్సు, ప్రాణం. చదువు. మీ మనస్సు మారి నూతన మగుట వలన, నూతనము, బ్రాండ్ న్యూ కావాలా? నీ మనసు బ్రాండ్ న్యూ కావాలా? నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఎట్లయితుంది అది? బొంత పురుగు నుంచి, గొంగడి పురుగు నుంచి చీతాకొక చెట్టు అవుతుంది. అర్థమైందా? ఈ శరీర కార్యాలు, శాపాలు ఇవన్నీ మన జీవితంలో అటాక్ కాకుండా ఉండాలి అని అంటే నువ్వు నీ సోల్ని ట్రాన్స్ఫార్మ్. నీ సోల్ ఎట్లా ఉంది? బొంత పురుగు లాగా ఉన్నది, గొంగడి పురుగు లాగా ఉన్నది. గొంగడి పురుగు ఏం చేస్తుంది? ప్రతి ఒక్క ఆకుని తినేస్తూ ఉంటుంది, సేనంతా కొరికి పడేస్తుంది. సేను, చెట్లు, పాలకూర, తోటకూర, కరేపాకు అంతా తినేస్తూ ఉంటుంది చెట్టు మీదకి వెళ్ళి. మన జీవితము గొంగడి పురుగు జీవితం లాగుంది. చితకొక చిలుక ఏం చేస్తుంది? అదే గొంగడి పురుగు లోపల నుండి నూతనమయ్యి ఆ ప్రాణము మొత్తం మారి ఒక బ్యూటిఫుల్ కలర్ఫుల్ బటర్ఫ్లై అయ్యి వచ్చి ఇట్లా కూర్చుంటుంది. అబ్బా ఎంత కలర్ఫుల్ ఉంది. తింటుందా అది? కరేపాకు తింటుందా? పాలకూర తింటుందా? ఏం తింటుందా అది?
నీకు మంచి జాయ్ఫుల్ హ్యాపీ చేస్తుంది అది నీ దగ్గరికి వస్తే. అదే బొంత పురుగు వస్తే అబ్బా జిల అవుతుంది బొంత పురుగు, గోంగడి పురుగు. అదే బొంత పురుగులకి వెళ్ళి చీతాకొక చిలుక వస్తుంది. ఆ చీతాకొక చిలుక రా 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 నా మీద రావా, నా మీద రావా, ఈడ పెట్టుకుంటారు. అదే బొంత పురుగు పెట్టుకుంటారు ఇట్లా. అమ్మో, అర్థమవుతుందా? ఈరోజు నుంచి ద్వితీయోపదేశ కాండము శాపాలన్నీ, గలతీలో ఉన్న శాపాలన్నీ పోవాలి అని అంటే నీ మనస్సు నూతన పడి దేవుని చిత్తము గొంగడి పురుగు నుండి, బొంత పురుగు నుండి చీతాకొక చిలక లెక్క నువ్వు మారిపోవాలి అని అంటే ఏముండాలా? తగ్గింపు, విశ్వాసము. తగ్గింపు, ఆ తగ్గింపు విశ్వాసము దేవుని వాక్యాన్ని వింటా ఉంటే, ప్రార్థన, ఆత్మలో ఆరాధన, స్తుతి, బైబిల్ రీడింగ్ చేస్తూ ఉంటేనే నువ్వు దినదినము నూతన పరచబడతావు.